ఈ రోజు ధ్యానము నిమిత్తమై యోహాను సువార్త 8:31 వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామని నాకు ప్రభు ప్రేరేపణను బట్టి ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. 8:31 నుంచి 31-32 చూసుకుందాము. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉందరు. ఇంకా మిగతా వచనాలు ఉన్నాయి. చాలింత మనకు ముఖ్యమైన అంశం అంటే, ఒకటి యేసు తన నమ్మిన యూదులతో, వారు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యము గ్రహిస్తారు అనేటటువంటి సత్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం క్లుప్తంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రభుల వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన తన యొక్క ప్రేమ చేత ఎంతో మంది శిష్యులను సంపాదించుకున్నాడు. అయితే వాళ్ళందరూ కూడా, ఆ శిష్యులందరూ కూడా ఆయన దగ్గరనే ఉండి ఆయనతో సేవ చేయాలని, ఆయన చెప్పిన పని చేయాలని ఆశపడి, ఆ రోజుల్లో మరి ఆ పరిస్థితులు ఎలాగున్నాయో మనకు అర్థం కావు. కానీ ఈ భయంకరమైన పరిస్థితులే ఉన్నాయి అప్పుడు కూడా. కానీ ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల సమాజంలో వాళ్ళు ప్రేమకు లోబడి, అంటే ప్రభు మాటలకు లోబడి ఆకర్షితులు అవ్వడం అనేది చాలా చాలా అద్భుతం. అది ఆ రోజుల్లో యూదులు చాలా మంది, ఇప్పుడు కూడా యూదులు ఎవరు నమ్మరు ప్రభువు రక్షకుడు వచ్చినాడని, మెస్సయ్య వచ్చినాడని నమ్మరు. ఇంకా వస్తాడని ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. యూదులు నమ్మని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అప్పుడు కూడా నమ్మని వాళ్ళు ఉన్నారు, నమ్మిన వాళ్ళు ఉన్నారు. అయితే నమ్మిన వాళ్ళతో ఈ మాట పలుకుతున్నాడు ప్రభుల వారు. యేసు తను నమ్మిన యూదులతో అని చెప్తూ ఉన్నాడు. ఎవరితో అంటే నమ్మిన వారితో. ఏమి చెబుతూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు ఆయన అంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, వాక్యమందు నిలవాలి అని తన కోరిక. శిష్యులందరూ కూడా వాక్యములో నిలవాలని తన కోరిక. నిలిస్తే ఏమవుతారు వీరు అంటే, నాకు నిజమైన శిష్యులుగా వీళ్ళు మారిపోతారు. అది వాక్యమందు నిలిస్తే నాకు నిజమైన శిష్యులుగా మారిపోతారు. అంత మాత్రమే కాదు, సత్యాన్ని గ్రహిస్తారు వీళ్ళు. ఎందుకంటే సత్యాన్ని గ్రహించినటువంటి స్థితిలో ఉన్నది. ఏమిటి? రక్షకుడు వచ్చాడు రక్షించడానికి, మాకు లోక రక్షకుడు భూమిపైకి వచ్చాడు అనేటటువంటి ఆ సత్యాన్ని వాళ్ళు గ్రహించలేనటువంటి స్థితిలో చాలా మంది ఉన్నారు. అందుకనే ప్రభుల వారు సత్యాన్ని గ్రహిస్తారు ఎప్పుడు? వాక్యమందు నిలిచిన వారైతే అని. ఆ రోజుల్లో కూడా వాళ్ళు, యూదులు ధర్మశాస్త్రాన్ని నమ్మినటువంటి వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి యూదులు, మరి దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి జనాంగము, ఆ జనము సత్యాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఇప్పటికీ కూడా యూదులు చాలా మంది ఈ సత్యాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు.
కాబట్టి ఇక్కడ అంటూ తనను నమ్మిన ఎవరితో అంటే తనను నమ్మిన వారితో ఏమి చెబుతూ ఉన్నాడంటే వాక్యమందు నిలవండి, వాక్యమందు నిలిచి ఉండండి అనే మాట చెప్తూ ఉన్నాడు. నేను క్లుప్తంగా ఒక 2 విషయాలను జ్ఞాపకం చేసి ధ్యానం చేసుకుందాం. మనము ఉదయకాలమున దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రములు. మీరు శిష్యులకు దాసునికి భేదం ఉంటది. శిష్యుడు వేరు, దాసుడు వేరు. ఇది మనకందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శిష్యుడేమో కాచుకొని ఉంటాడు. గురు శిష్యుల యొక్క ఆ సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, గురువు దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు అని అంటే ఆ శిష్యుడు కాచుకొని ఉంటాడు. తన దగ్గరనే, గురువు దగ్గరనే ఏం చెప్తాడా, ఏ పని చెప్తాడా, ఎక్కడికి పోమంటాడు, ఎప్పుడు ఏం చేయమంటాడు అని కాచుకొని ఉంటాడు. దాసుడు ఏమవుతాడంటే లిమిటెడ్, అక్కడ ఉండడు. పని చెప్పిన పని చేస్తాడు, పోయి కూర్చుంటాడు. ఇక మళ్ళా ఏం చెప్పినప్పుడే చేస్తాడు, లేకుంటే లేదు. లిమిటెడ్. దాసుడిది పని లిమిటెడ్. శిష్యుని పని లిమిటెడ్ కాదు, ఇది అనంతం కాదు. రొటీన్ నడిచేదన్నమాట. కాబట్టి ఇక్కడ శిష్యుడు గురువు ఏమి చెబితే అది చెయ్యాలి, గురువు ఏమి తింటే అది తినాలి, గురువు ఎక్కడ పండుకుంటే అక్కడ పండుకోవాలి, గురువు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. అది శిష్యరికం, శిష్యుని యొక్క పరిస్థితి. అది దాసుని అట్లా ఉండదు. దాసుని సపరేట్, పని వరకు మాత్రమే దాసుడు. పని చేసుకుంటాడు, బయటపడతాడు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి లిమిటెడ్ టైం. ఆ టైం వరకు వాళ్ళు డ్యూటీ చేస్తారు, చాలా జాబ్, అంతే సంగతి అంటారు. కానీ శిష్యరికం అనేది అట్లా ఉండదు. శిష్యరికం అనేది 24 hours కాచుకొని ఉండేది. కాబట్టి ఇక్కడ శిష్యులు కాచుకొని ఉన్నారు. ఇక్కడ మనం ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. ఒక మాట ఏంటంటే మార్కు సువార్త 3:13 నుంచి 16 వరకు మనం అక్కడ ఆ భాగాలను మనం చూసినప్పుడు శిష్యులను పిలిచినటువంటి సన్నివేశాన్ని మనం గమనిస్తాం. మార్కు సువార్త 3:13 చదువుదాం ఒకసారి. అది నాకు కూడా కొంచెం 3:13 మార్కు సువార్త 3:13లో ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గల వారై స్వార్థ ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. ఇది అప్పుడు శిష్యులను 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నటువంటి సన్నివేశం అక్కడ మనం చూస్తాము. ఆయనంట కొండెక్కి తనకి ఇష్టమైన వారిని పిలవగా వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళని పిలిచినాడు. వాళ్ళు ఆయన యుద్ధకు వచ్చారు. వాళ్ళు తనతో కూడా ఉండునట్లు, అది అక్కడ పాయింట్ మెయిన్. తనతో కూడా ఉండునట్లు, వారు తనతో కూడా ఉండాలట. కాబట్టి శిష్యులు తనతో కూడా కనిపెట్టుకొని, తను ఎందుకు పిలిచాడంటే తనతోనే ఉండాలి, పక్కకు జరగకూడదు. పక్కకు జరిగినా పర్మిషన్ తీసుకొని పోవాలి. కాబట్టి ఇది శిష్యరికము. ప్రభు అంటాడు, మనం దీనికి ఒక అంశం పెట్టుకోవచ్చు. మనము యేసుక్రీస్తు శిష్యులు లేకపోతే నిజమైనటువంటి శిష్యులు అనుకోవచ్చు, ఒక అంశం పెట్టుకోవచ్చు. లేదా నమ్మిన వారు, ప్రభువును నమ్మిన వారి పరిస్థితి, నమ్మిన వారు ఎలా ఉండాలి అన్నది. అయితే ఇక్కడ ప్రభు అంటాడు, నా వాక్యమందు నిలిచినావు. ఇక్కడ వీళ్ళందరూ ఏమంటారంటే, మేము అప్పుడు మీరు వాక్యమందు నిలిచి ఉంటే నాకు నిజంగా శిష్యులై ఉంటారు, సత్యాన్ని గ్రహిస్తారు అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మేము ఎవరికి దాసులం కాదే, మేము అబ్రాహాము సంతానము, మేము స్వతంత్రులం, మేము ఎవరికి దాసులం కాదు అని వాళ్ళు అంటూ ఉన్నారు.
నీవు స్వతంత్రుడని చెప్తున్నావేంటి? స్వతంత్రులుగా ఉంటారని మేము స్వతంత్రులమే అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ప్రభు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాడు అక్కడ. మీరు అంటే అందుకు యేసు పాపము చేయి ప్రతి వాడును పాపానికి దాసు అని చెప్పినాడు. పాపానికి దాసు అంటే మేము పాపానికి దాసులమనే సంగతి వాళ్ళు మర్చిపోయినారు. కాబట్టి మేము స్వతంత్రులం అనుకుంటున్నారు. అందుకని ప్రభు వాళ్ళతో మీరు నా వాక్యమందు నిలిచిన వారు అంటే నాకు నిజమైన శిష్యుడు అవుతారు, అప్పుడు సత్యాన్ని గ్రహిస్తారు, సత్యం మిమ్మల్ని ఏం చేస్తారు? స్వతంత్రులుగా మారుస్తారు. సత్యము గ్రహించిన తర్వాత సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా మారుస్తుంది. కాబట్టి ముందు ఏం చేయాలి? నంబర్ 1 పాయింట్ ఏంటంటే వాక్యమందు నిలిచి ఉండుట అనేది. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే వాక్యమందు నిలిచి ఉండుట అనే సత్యాన్ని మనం గ్రహించాలి. వాక్యమందు నిలిచి ఉండాలి. ఈ మనం ఒక మాట మనం చూస్తే ఇక్కడ ఎక్కడంటే వాక్యమందు నిలిచి ఉండుట అనే దానికి లూకా సువార్త లేదు, ఇదే యోహాను సువార్త 15:16 మనం చూస్తే 15:16 అక్కడ ఏముందంటే 15:16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచినట్టు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. చూడండి, ఎందుకొరకు నియమించాడు? ఏర్పరచుకొని మీరు ఫలించడానికి నియమించాడంట. ఇంకొక చోట ఇంకొక మాట ఏముందంటే ఇక్కడ లూకా సువార్త 21:19 ఇంకొక మాట మీకు చెప్తాను నేను. లూకా సువార్త 21:19 అక్కడ ఏమంటారంటే ఇక్కడ అది లూకా సువార్త 21:19 అప్పుడు ఇది కాదు, కొద్దిగా మిస్ అయింది ఇది. లూకా ఒక్క నిమిషం. 21:19 మంచిది. ఆ మాట మంచిగా ఉంది, కొంచెం దాన్ని చదివితే బాగుంటుందని నా ఆలోచన. 21:19 నేను తప్పు తీసి చదవండి ఒకరు దొరికితే. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు అంటే ఇక్కడ గ్రీకులో ఓర్పు అనే మాటకు నిలకడ లేక స్థిరత్వం అనే మాట రాయబడి ఉంది. నిలకడ లేక స్థిరము అని, స్థిరత్వము అంటే మీరు ఓర్పు చేత మీ ప్రాణములను చివరి వరకు మీరు ఓర్పు కలిగి ఉంటే, చివరి వరకు ఉంటే మీరు మీ ప్రాణాలను దక్కించుకుంటారు అనే మాట. అంటే నిలకడ, స్థిరత్వము ఇది ఎల్లప్పుడూ జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇది ఒకసారి ప్రభును నమ్ముకున్నాము అయిపోయింది మా పని అనేది కాదు. ఇది నిరంతరము మనము ఎల్లప్పుడూ నిలకడగా ఉండేటటువంటి, స్థిరంగా ఉండేటటువంటి దేవుని కృప. ఎందుకంటే మనం క్రీస్తు పట్ల, ప్రభువు పట్ల అత్యంత తీవ్రమైన చురుకైన భక్తి ప్రపత్తులు, భక్తి కలిగి ఉండడం అంటే ప్రార్థన, సాక్ష్యం, వాక్యపఠనం, ఆరాధన, క్రైస్తవ సహవాసం, పాపాన్ని అనుదినం ఎదిరించడం.
అంటే నిత్యం మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలు, పాపపు విధానాలు, వాటిని ఎదిరిస్తూ మనం ముందుకు సాగడం. అక్కడ ఆ స్థిరత్వం అనే దాని, ఓర్పు అనే దానికి. కాబట్టి వాక్యమందు మనం నిలిచి ఉంటే తప్ప ఇవన్నీ మనం చేయగలం, లేకపోతే లేదు. తనను నమ్మిన వారు అంటే మనము ప్రభువుని నమ్మినాం, దేవుణ్ణి నమ్మి మనం ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాక్యములో నిలిచి ఉండాలి. చెప్పినప్పుడు మాత్రమే కాదు, లేదా అవసరాన్ని బట్టి మాత్రమే కాదు, లేదా అనునిత్యము వాక్యములో నిలిచి ఉండాలి. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, ఇంకొక మాట యోహాను సువార్తలో 15లో ఇంకొక మాట ఉంది, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు నిజమైన శిష్యులైతుంది. ఇంకొక మాట చూడండి, 15 ఎప్పుడైతే 6 నుంచి చదువుకుందాం. 15:6. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతులు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అది అంటే ఆయన మాటలు మన యందు నిలిచి ఉన్నప్పుడు, మనం ఆయన మాటల్లో నిలిచి ఉన్నప్పుడు నిజమైనటువంటి శిష్యులు, లేకుంటే నాకు శిష్యులై ఉంటారు అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సేవలు చేస్తూ ఉన్నాము, బాగుంది, మన భక్తి జీవితం మనం చేసుకుంటూ ఉన్నాం, ముందుకు సాగుతూ ఉన్నాం. మనము దాసులుగా ఉన్నామా, శిష్యులుగా ఉన్నామా ఆలోచించాలి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చివరి చెప్పిన మాట, మత్తయి సువార్త 28:19. మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ఆయన ఇచ్చిన గొప్ప ఆజ్ఞ. ప్రియమైన దేవుని జనులారా, లేక దేవుని సేవకులారా, నాతోటి విశ్వాసులారా, మీకు నేను జ్ఞాపకం చేసేది ఏమిటంటే, దేవుని వాక్యమందు మనం రిచి ఉంటేనే మనం సత్యాన్ని గ్రహిస్తాము. ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తామో దేవునికి లేక ప్రభువుకు నిజమైనటువంటి శిష్యులుగా మనం ఉంటాం. కాచుకొని ఉండేది, తనతోనే ఉండాలని ఆయన కొండెక్కి తన వారిని పిలువగా తనతోనే ఉండాలి, కాచుకొని ఉండాలట. నేను ఆ ఊరికి పోయిస్తే ఆడ సువార్త చేస్తే అయిపోయింది, ఆడ వాక్యం చెప్తే ఆరాధన చేసుకొని వచ్చేసిన, ఇక మళ్ళీ నేను ఇప్పుడు ఏం చేయాలి, వేరే నా పని నేనేదో చూసుకోవాలి. అది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి మనది. ఆడ ఆరాధన సంఘంలో ఆ గ్రామం నాకు అప్పగించబడ్డది కాబట్టి ఆ గ్రామానికి వెళ్ళి జస్ట్ ఆరాధన జరిపించి, మా ఊరికి నేను పోతున్నా, ఆరాధన చేస్తున్నా, వస్తున్నా, జడ్చల్ల. అట్లా జరిగింది. తర్వాత లేదు, ఇంకా మళ్ళా నా పని నేనే. అప్పుడు శిష్యుడిగా ఉంటానా నేను? కాదు కదా, శిష్యరికం అది కాదు కదా. ఆయనతోనే కాచుకొని కూర్చునేది శిష్యరికం. ఆయన పనిలోనే నిమగ్నమై ధ్యానము, నీ బాడీ, నీ ప్రాణము, నీ ఆత్మ, నీ దేహం అన్ని కూడా ఆయనతోనే కాచుకొని కూర్చునేది, అదే శిష్యరికం. కాబట్టి శిష్యులుగా మరి మనము శిష్యులుగా మారితే తప్ప ఇంకొకరి శిష్యులుగా చేయగలం కదా. మనం ఇంకా దాసులుగానే మిగిలిపోతే లిమిటెడ్ పని చేస్తాము, చెలజేవాళ్ళ. మన శిష్యులుగా మార్చలేము. ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞను మనము నెరవేర్చలేకపోతూ ఉన్నాం. ప్రియులారా, ఇది మనం అర్థం చేసుకోవాలి. నిజమైన శిష్యులుగా నాకు ఉండాలని ఆయన కోరుకున్నటువంటి పరిస్థితి. నాకు నిజమైన శిష్యులుగా మీరు ఉండాలి, సత్యాన్ని గ్రహించాలి. కాబట్టి యేసును నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులైండి, సత్యమును గ్రహించేది. అప్పుడు అంట సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. లేకపోతే మనం ఇంకా స్వతంత్రులంగా బ్రతకడం లేదు. మనం ఇంకా ఎవరికో ఒకరికి
ఇంకా ముఖస్థుతులు, వాళ్ళు మెచ్చుకొని వీళ్ళని మెచ్చుకోవాలి. ఒక కాపరి ఒక సంఘానికి వెళ్ళినాడంటే ఆయన ఎవరిని మెచ్చుకోకపోయినా వాళ్ళు ఆయన మీద పడతారు. నాయకులు కూడా, సంఘ పెద్దలు, ముఖస్థుతులు మళ్ళా ఆయన మీద పడతారు. ఇంకా ఆయన మీద ఏదో కథలు జరుగుతూ ఉంటాయి. ఇట్లా జరుగుతుంది. అంటే నీవు స్వతంత్రుడిగా జీవించలేకపోతున్నావు, అండర్లో బ్రతుకుతూ ఉన్నావు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. పాస్టర్ గారు నువ్వు ఇంత మాట్లాడాలి, ఇంత ఎక్కువ మాట్లాడడానికి వెళ్ళలేదు, 40 నిమిషాలు వాక్యం చెప్పాలి, పక్కకు కూర్చోవాలి, ఇంకెక్కువ మాట్లాడడానికి వెళ్ళలేదు. అదంతా చైర్మన్ చూసుకుంటాడు. చూడండి పరిస్థితులు ఏముందో. అది స్వతంత్రమా? దేవుని శిష్యుడు స్వతంత్రుడిగా బ్రతకాలి, ఆయన కోసం బ్రతకాలి. ఆయన ఏమి చెప్తాడో అది చెప్పాలి, ఆయన కోసం. ఆయన ఏమి తింటాడో అది తినాలి, ఆయన ఎక్కడ పనుకుంటే అక్కడనే పండుకోవాలి. శిష్యరికం అంటే టోటల్ సమర్పణ. దీని భావం ఏంటంటే టోటల్ గా సంపూర్ణ సమర్పణ దేవునికి అనేది. నిత్యం అనుక్షణము ఆయన పని మీదనే ఉండడం, అది నిజమైన శిష్యత్వము. వాక్యమందు నిలిచి ఉన్నప్పుడే నిజమైన శిష్యత్వాన్ని మనము పొందుకుంటాము. లేని ఎడల మనము దాసులుగా ఉండిపోతాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి. కంప్లీట్ గా టైం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది చెప్పలేకపోయినా, కానీ మనం శిష్యులుగా బ్రతుకుతూ ఉన్నామా లేదా దాసులుగానే బ్రతుకుతూ ఉన్నామా? స్వతంత్రులుగా బ్రతుకుతున్నామా లేక సత్యాన్ని గ్రహించిన వాళ్ళమై బ్రతుకుతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు మనల్ని స్వతంత్రులుగా బ్రతకడానికి, ఆయన వాక్యమందు స్థిరంగా నిలిచిన వారమై బ్రతకడానికి ఆయన కృప చూపును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.